హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ గా చూసిన కొన్ని ఫిల్మ్స్ గురించి రివ్యూస్ తో పాటు న్యూస్ రిపోర్ట్ గురించి రేపు తెలుసుకుందాం. ఇవాల్టి వీడియోలోని లేటెస్ట్ గా కొన్ని బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అనుకున్నట్టే రణబీర్ కపూర్ గారి జవానీ హే దివానీ సినిమా ఈ వీకెండ్ అడ్వాంటేజ్ ని కూడా యూజ్ చేసుకుని ఫైనల్ రన్ లోని 20 crore నెట్ ని టచ్ చేసి అండ్ 22 crore గ్రాస్ ని కూడా టచ్ చేసింది. ఇంకొక 4 crore గ్రాస్ అందుకున్నట్టయితే ఈ సినిమా తలపతి విజయ్ యొక్క గిలీ సినిమాని ఇండియాలో బీట్ చేసి సెకండ్ బిగ్గెస్ట్ రీ రిలీజ్ రికార్డ్ ని పెడుతుంది. కానీ మూవీకి ఉన్న లాంగ్ రన్ ఫైనల్ ఛాన్స్ అంతా కూడా ఈ వీకెండ్ తోటి ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ 4 crores ఎక్స్ట్రా అంటే కష్టం అనమాట. సో ఇప్పటికీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ ఫైనల్ రన్ అంతా కలుపుకొని ఈ ఫిలిం 342 crores ని కలెక్ట్ చేసింది. ఇక చాలా మంది ఇండియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న క్రిస్టోఫర్ నోలన్ గారి ఇంటర్స్టెల్లర్ యొక్క రీ రిలీజ్ కూడా February 7th కి ప్లాన్ చేయడం తోటి ఆల్రెడీ ఓపెన్ చేసిన బుకింగ్స్ ప్రకారం 1 lakh టికెట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అయిపోయాయి. సో ప్రిడిక్షన్స్ ప్రకారం కొంతమంది ఆల్ టైమ్ రికార్డ్ రీ రిలీజ్ ఓపెనింగ్ డే ఇండియాలో పెట్టొచ్చని అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ 8 crore డే 1 ఇండియాలోని గిలీ సినిమా రికార్డ్ పెట్టింది కాబట్టి అది బ్రేక్ చేయకపోయినా లాంగ్ రన్ లోని ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ యొక్క సపోర్ట్ బట్టి ఆల్ టైమ్ రికార్డ్ 90ని కూడా బీట్ చేసే ఛాన్సెస్ ఈ సినిమాకి ఎక్కువ శాతం ఉన్నాయి. రీ రిలీజ్ లో 39 crore కలెక్ట్ చేసి ఇండియాలోని రీ రిలీజ్ రికార్డ్ ని పెట్టింది. సో ఆ రికార్డ్ ని ఇంటర్స్టెల్లర్ బీట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ డే ప్రకారం నార్త్ బెల్ట్స్ లోని ఏ జవానీ హే దివానీ 90 కన్నా ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ ఓపెనింగ్ డే వస్తే ఖచ్చితంగా ఆ ఫిలిమ్స్ కన్నా ఎక్కువ లాంగ్ రన్ ఇంటర్స్టెల్లర్ కి నార్త్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తోటి ఆల్మోస్ట్ 2000 crores ఇంకొక 100 crore 200 crore రావచ్చనే రేంజ్ లో ప్రొడిక్షన్స్ చేసినప్పటికీ ఆ రేంజ్ హెల్ప్ అవ్వకపోయినప్పటికీ కంప్లీట్ గా ఆగిపోయిన లాంగ్ రన్ కి కాస్త హెల్ప్ అయింది. సో ఫైనల్ రన్ లో ఇప్పటిదాకా పుష్ప 2 1734 crores ని కలెక్ట్ చేసి ఫైనల్ రన్ ఇక ముగించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మండేకి నెంబర్స్ అయితే ఆల్మోస్ట్ లాక్స్ లో వచ్చేలాగా కనిపిస్తుంది కాబట్టి ఈ వీక్ అంతా కలుపుకున్నా ఇంకొక 1 or 2 crore కి మించి రాకపోవచ్చు. సో మొత్తానికి అది. అండ్ ఇంతకు ముందే చెప్పినట్టు ఇనిషియల్ రన్ లోని బాహుబలి 2 ని బ్రేక్ చేసిన పుష్ప 2 సెకండ్ పేజ్ ఓవర్సీస్ అడ్వాంటేజ్ బాహుబలి 2 రేంజ్ లో ఉండదు. ఎందుకంటే ఇంకొక 60 to 70 crores రావాలి బాహుబలి 2 ని బ్రేక్ చేయాలంటే. చైనాలో ఎలానో ఈ సినిమాకి రిలీజ్ ఉండదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మసాలా జానరాస్ అయితే రిలీజ్ కావు. జానరాకి స్టిక్ అయ్యే యాక్షన్ ఫిల్మ్స్ కూడా ఇండియా నుండి చైనాలోనే రీసెంట్ గా తీసుకోవడం లేదు. అండ్ రష్యాలో ఆల్రెడీ పార్ట్ 1 ఫెయిల్ అయిన తర్వాత పార్ట్ 2 చేస్తారని నేను అనుకోవట్లేదు రిలీజ్. ఇక జపాన్ లో ఒకవేళ ఈ సినిమా పాపులర్ కాదు పుష్ప పార్ట్ 1 కూడా ఒకవేళ పాపులర్ అయినా కూడా ఆ జపాన్ చిన్న మార్కెట్ నుండి 5 to 10 crores కి మించి ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి ఒకవేళ పుష్ప 2 కి సెకండ్ పేజ్ రిలీజ్ ఉన్న బాహుబలి 2 ని బ్రేక్ చేయడం దంగల్ ని బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇక ఈ ఇయర్ లోని మలయాళం ఇండస్ట్రీకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా రేఖా చిత్రం మంచి టాక్ తోటి అండ్ రన్ తోటి స్టిల్ ఇంకా హోల్డ్ ని అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా 43 crores ని కలెక్ట్ చేసింది. ముందు నుండి ఉన్న ప్రొడక్షన్స్ ప్రకారం 50 crore క్లబ్ కి ఈ వీకెండ్ అయ్యేసరికి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక గేమ్ చేంజర్ ఈ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా అంత పెద్దగా యూజ్ చేసుకోలేదు కానీ కొంతవరకు ఓకే అనమాట. అంటే ఫ్రైడే కన్నా సాటర్డే సండే డ్రాప్ ని చూసిన ఈ సినిమా ఈవెన్ కేరళలో కూడా 3 lakhs ని ఎర్న్ చేసుకుంది ఈ వీకెండ్ తోటి. దాంతో ఫైనల్ రన్ ఈ సినిమా 179.5 crores ని కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా 90 crore వరకు కలెక్ట్ చేస్తుంది అనమాట. జిఎస్టీ హైర్స్ తీసేసి చాలా వరకు టాలీవుడ్ ట్రేడ్ అయితే మాత్రం చెప్పరు. ఎందుకంటే ప్రస్తుతానికి సినిమా బ్రేక్ అయిన అవ్వదు కాబట్టి హైర్స్ తీయరు, జిఎస్టీ కలిపే ఉంటుంది. అండ్ నార్త్ లో కూడా ప్రొడ్యూసర్ ఫిగర్స్ ఎంతోనే మనకు తెలియదు కానీ ఒరిజినల్ గ్రాస్ అయితే మాత్రం హిందీ వెర్షన్ 38 crores ని దాటి కలెక్ట్ చేసింది. 30 crore గ్రాస్ తోటి ఓవర్సీస్ రన్ మొన్నే అయిపోయిందనమాట. సో తెలుగు స్టేట్స్ యొక్క ట్రేడ్ సైట్స్ బట్టి ఈ డిఫరెన్స్ ఇందువల్లనే నెంబర్ ఉంటుంది. సో అందుకని మీకు ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్త వ్యూవర్స్ చూస్తారో డౌట్స్ పడతారని చెప్పి. అయితే డాకు మహారాజ్ ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే అందుకోలేదు. తెలుగు స్టేట్స్ లో 85 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట. మేబీ ఈ వీక్ అయ్యేసరికి కంప్లీట్ గా గేమ్ చేంజర్ ని దాటడం మాత్రమే కాదు బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే అవకాశాలు ఈ వీకెండ్ తోటే యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత రన్ కంప్లీట్ గా వాష్ అవుట్ అయ్యే అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సైడ్ వీకెండ్ కి ఆ వైబ్స్ అయితే కనిపించేసాయి. తెలంగాణలో అయితే మాత్రం ఒక ఫస్ట్ ఓపెనింగ్ డే సెకండ్ డే తర్వాత నుండి నెంబర్స్ గానీ మొత్తం బుకింగ్స్ గానీ అక్కడ క్రౌడ్ గానీ ఆగిపోయినట్టు కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 109.4 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా మరొక 16 to 20 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేయగలిగితే సేఫ్ జోన్ లోకి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. మరి ఈ వీక్ ఎండ్ అయ్యేసరికి అది పాసిబుల్ అవుతుంది లేదని చూడాలి. ఇక ప్రతి ఒక్కరి ఆప్షన్ మొత్తం ఫ్యామిలీస్ గానీ కిడ్స్ అంతా కూడా పాపులర్ అవడం తోటి సంక్రాంతికి వస్తున్నామైతే మాత్రం ఈ వీకెండ్ అడ్వాంటేజ్ ని కూడా చాలా గట్టిగా వాడుకుంది. సండే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ని తెలుగు స్టేట్స్ లోని 6th డే షేర్ రికార్డ్ ని పెట్టింది. ఎందుకంటే ఈ సినిమా వీక్ డేస్ పొంగల్కి రిలీజ్ అయింది కాబట్టి 6th డే అనేది సండే పడడం తోటి బిగ్గెస్ట్ రికార్డ్ ని పెట్టగలిగింది తెలుగు స్టేట్స్ లోనే. మిగిలిన ఫిల్మ్స్ అన్ని కూడా మాక్సిమం ఫ్రైడేలో రిలీజ్ అవుతాయి కాబట్టి వాటికి 6th డే అడ్వాంటేజ్ అంత గట్టిగా ఉండదు. కానీ తెలుగు ఆడియన్స్ నుండి ఈ ఫిల్మ్ కి రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్ రావడం తోటి లాంగ్ రన్ గట్టిగా కనిపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా 160 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లోని 200 crore ని ఈజీగా దాటిస్తుంది. తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ని దాటేసిన ఈ సినిమా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలోని కూడా ఆల్రెడీ గేమ్ చేంజర్ ని దాటేసింది. ఇంకొక 6 crores వస్తే ఓవర్సీస్ లోని గేమ్ చేంజర్ యొక్క ఫైనల్ రన్ ని కూడా దాటేస్తుంది. అండ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ 2 days లోనే గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ రన్ ని కూడా దాటేసి
క్లియర్ పొంగల్ విన్నర్ అయిపోతుంది టాలీవుడ్ కి. ఇక తమిళ ఇండస్ట్రీ కంప్లీట్ గా డల్ అయిపోతున్న పొంగల్ కి ఏదో గతి లేక ఈ ఓల్డ్ ఫిల్మ్ ని రిలీజ్ చేసుకున్నారు. అది ఇప్పుడు 12 సంవత్సరాలు రావాల్సిన సినిమా, ఆగిపోయిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసి క్యాష్ చేసుకున్నారు అనే వైబ్సే కాకుండా ఈ వీకెండ్ అడ్వాంటేజ్ ని కూడా మదగజరాజా బానే వాడుకుని 43 crores ని కలెక్ట్ చేసింది అనమాట. ఫైనల్ రన్ లోని 50 crore క్లబ్ లోకి కూడా దాటేస్తుంది. ఆల్మోస్ట్ తమిళనాడులో రీసెంట్ గా కొన్ని ఫిల్మ్స్ కన్నా గట్టిగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో సుందర్ సి మొన్న సమ్మర్ కి కంప్లీట్ గా అరణ్మయ్ 4th పార్ట్ తో ఆదుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి అది ఇప్పుడు ఓల్డ్ గా తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి కలెక్షన్స్ కూడా రాబట్టగలుగుతుంది. ఇక లేడీ టామ్ క్రూజ్ కంగనా రనౌత్ గారి ఎమర్జెన్సీ కంప్లీట్ గా వాష్ అవుట్ అవ్వకుండా ఇప్పటిదాకా 13 crore క్రాస్ ని కలెక్ట్ చేసి రీసెంట్ గా ఆమె ఫిల్మ్స్ లోని హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందనమాట. అవును, మీరు వింటుంది నిజమే. రీసెంట్ గా ఆమె సోలో ఫిల్మ్స్ యునానిమస్ గా రిజెక్ట్ చేస్తూ మార్నింగ్ షో మ్యాట్నీ కల్లా వాష్ అవుట్ అయిపోయేలాంటి సిచ్యువేషన్స్ లోని తేజస్ ఒక్క సినిమా అనుకుంటా 8 crore గ్రాస్ ని ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా 13 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి ఆమె రీసెంట్ ఫిల్మ్స్ లోని హైయెస్ట్ అయిందనమాట. ఒకవేళ టాక్ గానీ రివ్యూస్ గానీ ఇంకా బాగా వచ్చుంటే ఇంకా పొటెన్షియల్ ఉండుండేది. కానీ బ్రేక్ ఈవెన్ అవడం మాత్రం కష్టమే కదా, 30 crore నెట్ రావాలి. ఇక అనిల్ తడాని, రవీనా టండన్ యొక్క కూతురు, దాంతో పాటు అజయ్ దేవగన్ అల్లుడు కలిసి యాక్ట్ చేసిన ఆజాద్ సినిమా వాష్ అవుట్ అయిపోయింది. మూవీలో అజయ్ దేవగన్ గారు గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానికి ఉన్న పెద్ద యాక్టర్స్ యొక్క కనెక్షన్స్ తోటి కొంతమంది స్టార్స్ తోటి ప్రమోట్ చేసుకున్నప్పటికీ కూడా నో యూజ్, కేవలం 6 crores కలెక్ట్ చేసింది. ఇక అప్డేట్ విషయానికి వస్తే నాకు తెలిసిన చాలా మంది అడుగుతున్న రీసెంట్ అప్డేట్స్ లోని గూఢాచారి 2 యొక్క రిలీజ్ డేట్ అనమాట. ఆల్మోస్ట్ 2018 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పటికే 7 years అయిపోయినా కన్ఫర్మ్డ్ రిలీజ్ డేట్ అనేది లేదు. నేను ఈ ఇయర్ లో ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్ లోని గూఢాచారి 2 కూడా ఒకటి. అండ్ టాలీవుడ్ నుండి మెయిన్ గా ఇది ఒకటే అనుకుంటా. మరి ఆ రేంజ్ హైప్ అయితే నాకు పర్సనల్ ఈ సినిమా మీద ఉంది. 2018 లో అనౌన్స్ చేసినప్పటికీ స్క్రిప్ట్ రాయడం చాలా టైం పట్టేసింది అనమాట. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ లో మనకి కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఇమ్రాన్ హష్మీ గారు కాస్టింగ్ లో జాయిన్ అవడం గానీ, విలన్ రోల్ చేస్తున్నారని చెప్పి, దాంతో పాటు బడ్జెట్ 100 crores లో ఉండబోతుందనే డీటెయిల్స్ వచ్చాయన్నమాట. షూటింగ్ అయితే 2022 ఎండింగ్ నుండి మొదలైనప్పటికీ నాకు తెలిసి డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడం కానీ, చాలా వరకు షూటింగ్ ఆపేసి ఎక్కువ శాతం ప్రోగ్రెస్ చేస్తున్నారో లేదో తెలియదు. ఈ ఇయర్ లో ఇనిషియల్ గా మార్చ్ కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రీసెంట్ గా బేబీ జాన్ టైంలోని వమిక గారు ఒక రీల్ లోని బాగా ట్రెండ్ అవడం వలన ఆమెని కాస్టింగ్ లో జాయిన్ చేసుకున్నట్టు క్లియర్ గా అడిశేష్ గారి నుండి అయితే మాత్రం క్లారిటీ వచ్చింది. కానీ ఇంత లేట్ గా ఈమె ఇప్పుడు జాయిన్ చేసుకున్నారు. అది కూడా మెయిన్ లీడ్ రోల్ అంట, క్రైమ్ పార్ట్నర్ అంట. అంటే చాలా వరకు షూటింగ్ పెండింగ్ లో ఉంది. క్రైమ్ పార్ట్నర్ అంటూ ఒక ఇంపార్టెంట్ రోల్ అనే టైప్ లో హింట్స్ ఇస్తూనే ఈమె కాస్టింగ్ ఇంతకు ముందు జరగలేదు, రీసెంట్ గా జరిగిందని కన్ఫర్మ్ చేస్తూ అడిశేష్ గారు ఒక ట్వీట్ కూడా చేశారనమాట. అది కూడా ఈ వమిక గారు రీసెంట్ గా ట్రెండ్ అయిన రీల్ కి సంబంధించిన గిఫ్ట్ ని పెట్టడం. ప్రెసెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డే అప్డేట్ కాదు కానీ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే టైంలో ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రావచ్చంట. సో ఈ రిపోర్ట్స్ బట్టి మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే మహా అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది నిజంగా సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రాజమౌళి గారి ప్రాజెక్ట్స్ కన్నా ఎక్కువ లేట్ అయిపోతుంది ఈ సినిమా. ఇక విక్కీ కౌశల్ గారి అప్కమింగ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా చావా అయితే మాత్రం February 14th రిలీజ్ చేస్తున్న విషయం చాలా మందికి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది ఈ January 22 రాబోతుందంట. కానీ దానికన్నా ముందే ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ చాలా మందిలో ఎక్సైట్మెంట్ ని పెంచుతుంది. ల్యాండ్, వాటర్, ఫైర్, ఎయిర్ ఈ 4 ప్లేసెస్ లో ఉన్న వార్స్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసి విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ గానీ, స్క్రీన్ ప్రెసెన్స్ ఏ లెవెల్లో ఉంటుందనే ఐడియా అయితే ఇచ్చారనమాట. చాలా వెర్సటైల్ రోల్స్ ని చేసినప్పటికీ ఉరి తర్వాత ఈయనైతే మాత్రం ఈ లార్జర్ దెన్ లైఫ్ రోల్ లోని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా ఉన్నారనమాట. మరి ఛత్రపతి శివాజీ గారి పెద్ద కొడుకైన ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చావా అంటూ, అది ఈ సింహం పిల్ల అంటూ పిలిచే ఈ వారియర్ ఆల్మోస్ట్ 127 బ్యాటిల్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అన్నింటిలో కూడా విన్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుందో రిలీజ్ అయ్యి చూడాలి. ఇకపోతే ధూమ్ 4 ఈ ఇయర్ మిడ్ కి షూటింగ్ స్టార్ట్ చేయాలంట. దానికి సంబంధించి రణబీర్ కపూర్ గారు ఒక డిఫరెంట్ లుక్ లోకి ఈ ఫిల్మ్ లో, అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడని లుక్ లోని, అంటే యానిమల్ లో కూడా యూజ్ చేసిన డిఫరెంట్ లుక్స్ కన్నా ఇంకాస్త డిఫరెంట్ గా ఈ ఫిల్మ్ లో ఉండబోతున్నారంట. కానీ ఫస్ట్ స్కెడ్యూల్ కి అయితే మాత్రం కొత్త లుక్ ఏది కూడా అవసరం లేదంట. ఎందుకంటే ప్రస్తుతానికి అయినా రామాయణ్ 2 షూటింగ్ కూడా మొదలైపోయింది. అవును, Part 1 షూటింగ్ తో పాటు Part 2 షూటింగ్ కూడా మొదలైపోయింది. కాబట్టి ఈ ధూమ్ 4 లోని మొదటి స్కెడ్యూల్ అంతా కూడా నార్మల్ లుక్ తోటి కంటిన్యూ చేస్తారంట. బన్సాలి గారి లవ్ అండ్ వార్ ఫిల్మ్ యొక్క షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఆ షూటింగ్ రామాయణ్ 2 అయిపోయిన తర్వాత అప్పుడు డిఫరెంట్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ ధూమ్ 4 ని కంటిన్యూ చేయొచ్చు. ఇక బ్రహ్మాస్త్ర 2 ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉందన్నమాట. ఆ స్క్రిప్ట్ ఇంకా ఫినిష్ కాలేదు, టైం అయితే పడుతుంది అనమాట. ఈ బ్రహ్మాస్త్ర 2 అండ్ యానిమల్ పార్ట్ 2 కి కాస్త టైం పట్టొచ్చు షూటింగ్ మొదలవడానికి. ప్రస్తుతానికి ధూమ్ 4 లో విలన్ ని కాస్ట్ చేసే పనిలో కూడా ఉన్నారంట. ఎక్కువ శాతం సౌత్ యాక్టర్ అయ్యే అవకాశం కూడా ఉందంట. ఇక రీసెంట్ గా మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళు రెడ్ చిల్లీస్ తోటి SRK గారితో కొలాబరేట్ అవ్వడానికి అయితే మాత్రం రీసెంట్ గా కొన్ని స్క్రిప్ట్స్ ఆయనకి వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులోని ముఖ్యంగా మ్యాడాక్ సూపర్ న్యాచురల్ సినిమాటిక్ యూనివర్స్ 3-2 తర్వాత అప్కమింగ్ ఫిల్మ్స్ ని అనౌన్స్ చేశారు. అందులో ముఖ్యంగా లాస్ట్ 2 పార్ట్స్ అయితే మాత్రం పెహలా మహాయుద్ధ్, దూసరా మహాయుద్ధ్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఈ 2 పార్ట్స్ కి కనెక్ట్ అయ్యి ఉండే ఈ బిగ్ ఫిల్మ్ కి బిగ్ విలన్ కావాలి. దానికి సంబంధించి షారుఖ్ ఖాన్ గారిని అప్రోచ్ అయ్యారు. నెగిటివ్ షేడ్స్ తోటి విలన్ క్యారెక్టర్స్ తోటి షారుఖ్ ఖాన్ గారి కెరీర్ లో చాలా పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది కూడా అందులో యాడ్ అయ్యే అవకాశం ఉందనుకునే లోపే రీసెంట్ గా ఆయన రిజెక్ట్
చేశారనే అప్డేట్ కూడా వచ్చింది. అవును, ఈ యూనివర్స్ లో అప్కమింగ్ గా రాబోయే కొత్త ఫిల్మ్స్ లోని శక్తిశాలిని ఫిల్మ్ లోని కియారా అద్వానీ యాక్ట్ చేయబోతుంది. అండ్ చాముండా అనే ఫిల్మ్ లోని ఆలియా భట్ యాక్ట్ చేయబోతున్నారు. ఈ చాముండా అనే ఫిల్మ్ లోనే ఈ బిగ్ విలన్ ని ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే ఎస్ఆర్కే గారు రిజెక్ట్ చేశారంట. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఒక పాపులర్ ఎస్టాబ్లిష్డ్ స్పై యూనివర్స్ లో నేను యాక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక సినిమాటిక్ యూనివర్స్ లో ఇన్వాల్వ్ అయితే కష్టమవుతుంది. రీసెంట్ గా హారర్ జోనర్ కూడా బాగా క్లిక్ అవుతుంది కాబట్టి కావాలని ఇన్వాల్వ్ అయ్యేలా కాకుండా నా కోసం స్పెషల్ గా ఒరిజినల్ ని ఇలా ఆల్రెడీ పాపులర్ అయిన ఫ్రాంచైజెస్ కాకుండా నా కోసం సపరేట్ సోలో స్టాండ్ అలోన్ స్క్రిప్ట్ రెడీ ఉంటే చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా అన్నారు. ఆల్రెడీ ధూమ్ 4 లో ఎస్ఆర్కే గారి గురించి వైర్ ఆఫ్ వాళ్ళు కూడా ఇంతవరకు అప్రోచ్ అయ్యారు. స్టూడియోలో ఎస్ఆర్కే గారు మీట్ అవడం, ఈ ప్రూఫ్స్ తో సహా రిపోర్ట్స్ వచ్చాయి. కాకపోతే ఎస్ఆర్కే గారు ధూమ్ 4 ని కూడా ఇందువల్లనే రిజెక్ట్ చేశారా? మేబీ. స్త్రీ 2 డైరెక్టర్ అమర్ కౌశిక్ గారు ఆల్రెడీ ఎస్ఆర్కే గారికి అయితే మాత్రం సిన్బాద్ ద సైలర్ అనే ఫ్రాంచైజ్ ని పాన్ వరల్డ్ గా డిజైన్ చేయబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్స్ గురించి ఐడియాస్ చెప్పడం, ఎస్ఆర్కే గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీని గురించి చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయిన రిపోర్ట్స్ వచ్చేసాయి. సో మ్యాడాక్ వాళ్ళు కూడా రెడ్ చిల్లీస్ తోటి కొలాబరేట్ అవుదాం ఓవర్సీస్ టార్గెట్ అని అనుకుంటున్నారు కాబట్టి మేబీ అవి ఈ ప్రాజెక్ట్స్ తోటి కంటిన్యూ అవుతాయి అని అంటున్నారు. ఈ అమర్ కౌశిక్ యొక్క బిగ్ అచీవ్మెంట్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అయితే ఎస్ఆర్కే గారు ఓకే చెప్పారు, కానీ మ్యాడాక్ హారర్ యూనివర్స్ లో మాత్రం ఎస్ఆర్కే గారు ఉండట్లేదు. అండ్ స్త్రీ 2 పోస్ట్ క్రెడిట్స్ లో మనకు చూపించిన అక్షయ్ కుమార్ గారినే మెయిన్ విలన్ గా ప్రస్తుతానికి కంటిన్యూ చేయొచ్చేమో చూద్దాం. మరి రీసెంట్ గా ప్రియాంక చోప్రా గారు ఇండియా రావడం మాత్రమే కాదు, హైదరాబాద్ కు కూడా వెళ్ళినట్టు రీసెంట్ గా ఆన్లైన్ లో బాగా వైరల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అవును, ఎస్ఎస్ఎంబి 29th ఫిల్మ్ ఈ జనవరికి మొదలు పెట్టాలనే రిపోర్ట్స్ ఎప్పటిలో ఉన్నాయి, కానీ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. మేబీ ఈ జనవరిలోనే ఫిల్మ్ యొక్క షూటింగ్ ని కూడా మొదలు పెట్టొచ్చు. కానీ అకార్డింగ్ టు ద రూమర్స్ రీసెంట్ గా ఈ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ అనేది సీక్రెట్ గా ఒక ఫ్యాక్టరీలో జరుగుతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా పూజ చేయకుండా స్టార్ట్ చేయరు. సో మేబీ ఆ న్యూస్ ఫేక్ అయితే అయ్యి ఉండాలన్నమాట. రాజమౌళి గారు పూజ స్టార్ట్ చేయట్లేదు, ఫిల్మ్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా ఇవ్వట్లేదు. మరి ఎందుకు లేట్ చేస్తున్నారో తెలియదు, కానీ ప్రియాంక చోప్రా గారు కూడా ఉన్నారనే రూమర్స్ తప్పించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. కానీ ఆమె హైదరాబాద్ కు వచ్చేసారు. ప్రతి ఫిల్మ్ కి సంబంధించి మహేష్ బాబు గారు మాత్రం కొద్దిగా బల్క్ అవ్వాలి, బాడీ అనేది ఫిట్ గా మారాలని చెప్పి ఎప్పట్లలో మనం వింటూనే ఉన్నాం. రాజమౌళి గారు కానీ మొత్తం మీడియాలోని మీమ్స్ లోని అన్ని చెప్తూనే ఉన్నారు, కానీ ఆఫ్లైన్ లో ఆయన లుక్స్ ప్రకారం అయితే పర్సనాలిటీ అంత చేంజ్ అయినట్టు అనిపించట్లే. ఆయన జిమ్ మొదలు పెట్టినట్టు, పెద్ద పెద్ద ఫారెన్ ట్రైనర్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు అప్డేట్స్ అయితే ఎప్పట్లలో వస్తున్నప్పటికీ ఇక్కడ చేంజ్ అయితే మాత్రం అంత ఎక్కువగా కనిపించట్లే. మరి ఏంటో అది తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. దాదాపుగా 12 years బ్యాక్ క్రిష్ 3 సినిమా వచ్చింది. ఆ తర్వాత నుండి క్రిష్ 4 మీద ఎన్నో అప్డేట్స్ వచ్చినప్పటికీ ఇంకా డెవలప్మెంట్ కానీ క్లారిటీ కానీ రాలేదు. స్క్రిప్ట్ విషయంలో కానీ విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ ప్రాబ్లమ్ లో కానీ చాలా టైం తీసుకున్న ఈ సినిమా ఈ ఇయర్ షూటింగ్ మొదలవనుందనే అప్డేట్ వచ్చింది. సో ఈ న్యూస్ క్రిష్ ఫ్యాన్స్ కి నిజంగా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ సమ్మర్ లోనే ఈ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందనే రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో మరి కంప్లీట్ క్లారిటీ అంతా కూడా మనకి మార్చ్ లోనో ఏప్రిల్ టైం దగ్గరలోనో క్లారిటీ రావచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం వార్ 2 కి సంబంధించి షూటింగ్ లో ఉన్న హృతిక్ రోషన్ గారు ఓన్లీ ఒక పెద్ద సాంగ్ గురించి ట్రైన్ అవుతున్నట్టు తెలిపారు. ఈ క్రిష్ 4 స్క్రిప్ట్ కి సంబంధించి సరైన రీసోర్సెస్ అయితే ఇండియాలో లేవన్నమాట. మొత్తం ఏలియన్స్ ని చూపించాలి, ఏలియన్ ప్లానెట్ ని చూపించాలి. అది కంప్లీట్ అవుట్పుట్ బాగోకపోతే మొత్తం బొమ్మలైపోతాయి. సో ఆ అవుట్పుట్ గురించి విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ గురించి చాలా టైం తీసుకున్న ఈ సినిమా అయితే మాత్రం మరి ఈ సమ్మర్ లో షూటింగ్ మొదలు పెడతారా లేదనేది చూడాలి. ఆల్మోస్ట్ మెయిన్ సోర్సెస్ నుండి న్యూస్ వచ్చింది, కృష్ణ సన్ అంటే కొడుకు క్యారెక్టర్ నుండే స్టోరీ కంటిన్యూ అవుతుంది అండ్ జాదు క్యారెక్టర్ రిటర్న్ అవబోతుంది. అంటే జాదు ప్లానెట్ లో ఉన్న చాలా ఏలియన్స్ ని కూడా చూపించాలంట. సో మరి చూద్దాం ఎలా ప్లాన్ చేశారో ఏంటో అనేది. మొత్తానికి ఈయన బర్త్డే కి ఒక ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఈవెన్ వార్ 2 కి సంబంధించిన ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ కూడా మొన్న బర్త్డే కి రాకపోవడం దారుణమే. సినిమాకి ఇంకా 8 months టైం ఉన్నప్పటికీ సినిమాకి సంబంధించిన ఆల్మోస్ట్ వర్క్ పెండింగ్ లో ఉంది. అంటే మెయిన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా క్వాలిటీ ప్రకారం ఈసారి గట్టి అవుట్పుట్ గురించే ప్లాన్ చేస్తున్నారంట. మొత్తం షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయే టైంకి వచ్చేసింది. ఇక రామాయణ్ 2 షూటింగ్ మొదలైంది ఇందాక చెప్పాను కదా. ఆల్రెడీ రామాయణ్ 1 కి సంబంధించిన చాలా సీన్స్ కి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ కి ఆల్రెడీ పంపించారనమాట. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఆల్మోస్ట్ 1.5 year మొత్తం కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోయారనమాట. గట్టి అవుట్పుట్ పాన్ వరల్డ్ రిలీజ్ గురించి వార్నర్ బ్రోస్ తోటి రిలీజ్ చేద్దామని ఐడియా కూడా చాలా మంచిది. అవును, వార్నర్ బ్రోస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంట ఇంటర్నేషనల్ రిలీజ్ చేయడానికి. హ్యాన్స్ జిమ్మర్ గారు కూడా ఆల్రెడీ ఈ ఫిల్మ్ క్రూలో ఉన్నారు. ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా మాక్సిమం ఈ ఇయర్ లో అయిపోవచ్చు. 2026 దివాళీకి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. 2027 దివాళీకి పార్ట్ 2 రిలీజ్ కాబోతుంది. పార్ట్ 2 కు సంబంధించిన టీజర్ అనేది పార్ట్ 1 క్లైమాక్స్ లో పెడదామని కూడా ప్లాన్ చేస్తున్నారు. అలానే విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ ప్రాబ్లం వల్ల ఎప్పట్లలో పెండింగ్ లో ఉన్న శ్రద్ధా కపూర్ గారి నాగిన్ ట్రయాలజీ కూడా మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిందనమాట. ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఇన్స్టా స్టోరీ ద్వారా స్క్రిప్ట్ ఆల్మోస్ట్ మొత్తం ఈ ప్రాజెక్ట్ రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు అనమాట. అవును, ట్రయాలజీగా ప్లాన్ చేసిన ఈ నాగిన్ ఫ్రాంచైజ్ లోని విఎఫ్ఎక్స్ అనేది ఇండియాలో ఉన్న రీసోర్సెస్ కి అయితే మాత్రం సరికాదు, సెట్ కాలేదని చెప్పి మొత్తం కంప్లీట్ గా హోల్ లో పక్కన పెట్టేశారు. మేబీ ఇప్పుడు 3-2 సక్సెస్ అని మాత్రమే కాదు, విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ గురించి కొద్దిగా బిగ్ ఎఫర్ట్స్ తోటే ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ ఇయర్ లో ఒక క్లారిటీ అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఈ ట్రయాలజీ గురించి కూడా వస్తుంది అనమాట. లైక్ క్రిష్ 4 కూడా రీసెంట్ గా మొదలవుతుంది కదా, ఆ విధంగా చూద్దాం. మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా తర్వాత అఫీషియల్ గా వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్సైట్మెంట్ ఈ ప్రాజెక్ట్స్ మీద పెంచుతాయి. ఎంతవరకు పాన్ వరల్డ్ అంటూ చాలా ఫిలిమ్స్ అన్ని కూడా మోసం చేశారు. ఈసారి అయినా సరే దాన్ని నిజం చేసుకుంటారా? అసలు పాన్ వరల్డ్ హాలీవుడ్ వర్త్ అంటూ ఒక ప్రాజెక్ట్ ని డెలివర్ చేస్తారా లేదనేది అప్కమింగ్ గా చూడాలి. మొత్తానికి మీకు అప్డేట్స్ అన్ని క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.